పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు డబ్బులు వేస్తున్నారు కదా, మీకు అందినయా? అందినాయి. ఎంత అంది? 10-30. ఓకే, సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం. పాలాభిషేకం కూడా చేసినాం. పాలాభిషేకం చేశారా? ఏంటి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, ఆనంద బాష్పాలా? అట్ట అనుకోండి. బాగా సంతోషంగా బాగా చేసినండి. బ్రహ్మాండం చేసినాం. ఓకే, మేము కూడా అది కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన ఇచ్చిండు, ఇప్పుడు ఆయన ఇచ్చిండు. అది భూమి డబ్బులు కూడా ఆయనకు వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 600 కూడా ఆయనకు వచ్చిండు మాకు. వైఎస్ఆర్ రెడ్డి అసలు ఏమి రూపాయి ఏదో మాకు రూపాయి తెలియదు మాకు. ఓకే, అంటే 2019లో నేను గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఇలా రూపాయలకు ఇంకేముంది, మీకు పింఛన్ పెంచుతున్నాడు. పింఛన్ కూడా సంవత్సరానికి 250 పెంచిండు అంతే. ఒకసారి ఇలా పింఛన్ కూడా బాగా పెద్ద దగ్గర 3000 చేసిండు. మన చంద్రబాబు గారు గెలిచిండు, ఎమ్మటే 4000 చేసి పోతుంది. సంతోషం ఉంది మాకు. అంటే పండగ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇప్పుడు పండగ ముందు డబ్బులు పడితే మాకు 2 రోజులు లేని వాళ్ళకి అంత సంతోషంగా ఉంది. ఇప్పుడు పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద డబ్బులు వేశారు, మీకు అందినయా? ఎంత వచ్చినాయమ్మా? 10,20,000 వచ్చినాయా? పండక్కి ముందు కరెక్ట్ గా చంద్రబాబు గారు మీ అకౌంట్ లో డబ్బులు వేయబడేలా చేశారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా సంతోషంగానే ఉందిలేండి. తీసుకున్నా చెప్తాను, వచ్చిన అంటాను. ఆపద మీద ఆడలేంత బాధ లేదండి మాకు, ఉన్నమాట వాస్తవంగా చెప్తాను. అమ్మా, 2019లో నేను గనక ముఖ్యమంత్రి అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా కలిపి 10,50,000 ఇస్తాను R&R కింద అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మీకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోలేండి. మరి మనం ఏం చేస్తాం, దానికి అందరూ పార్టీకి సంబంధించిందిగా. ఓకే, 2022లో వరద వచ్చింది కదా, వరద వచ్చినప్పుడు మీకు పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నారు, చేశారా? చేయలేదండి. అసలు పట్టించుకోలేదు మిమ్మల్ని అప్పుడు? గోదావరి వచ్చి మాకు ఇల్లు పోయింది, సామాన్లు పోయినాయి, ఫ్రిడ్జ్లు కూలర్లు అన్నీ పోయినాయండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు, సెంటర్ నిలబడి నేను వెళ్ళి అడిగా, ఎమ్మెల్యే గారు మా వారి పక్షవాతం వచ్చింది, 2 సంవత్సరాల నుంచి బాధపడతాండి, మాకు 2 మగపిల్లలు అండి, పిల్లగాళ్ళకి కార్పెంటర్ వర్క్ చేస్తే ఆ వర్క్ మీద మమ్మల్ని చేస్తున్నారండి, మా ఇల్లు కూలిపోయింది, ఎండాకాలం చెట్టుకుని అదే ఈ పక్కన వాళ్ళు అడగండి, వీళ్ళింట్లో 20 రోజులు ఉన్నాండి, జోరున వర్షాలు తడుచుకున్న పిల్లలు నేను. అట్లా సెంటర్లో ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడే. ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు పట్టించుకోలేదండి. ఇట్లా పెన్షన్ గురించి కూడా తిరిగాము కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా పాప ఆయన లేపండి, నా కొడుకు నేను ఇప్పుడు కూర్చున్న మా బాబు నేను లేపి తిప్పుతాను అండి అతన్ని. మీరు లేపండి, మీ మీద లేపనే లేపు చూడండి ఆయన పరిస్థితి. పింఛన్ కోసం పెట్టుకొని ఎంతమందిలో తిరుగుతున్నాం అండి, చేస్తాను. మొన్న కూడా 20 రోజుల నుంచి కనీసం 4,000 ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాం అండి. ఆయన ఇప్పుడు ఏలూరు దొంగ పెట్టారు అని ఆఫ్ చేశారు అంటున్నారు, మే నెలలో అంటున్నారు. మంచిగా ఉన్న వాళ్ళకి కాళ్ళు ఎక్కడ స్ట్రైట్గా ఉన్న వాళ్ళు తిరుగుతున్నాయండి, బాగాలే మనిషికి ఒక 4,000-5,000 రావట్లేదు. ఆయన మందు కోసం అప్పు చేసి తీసుకెళ్తున్నామండి మేము. అట్లుందండి మా పరిస్థితి. లేకపోతే మేము అబద్ధం ఆడే వాళ్ళం కాదు, ఏదో ఎగ్గొట్టిపోయే వాళ్ళం ఇలాంటి వాళ్ళం కాదండి. మొన్న వస్తున్న పడి సంతోషంగా చెప్తాను. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఇప్పుడు R&R ప్యాకేజ్ చేస్తున్నారు కదా, పండక్కి ముందేశారు, ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుందండి, మాకు ఆనందంగా ఉంది. ఓకే, గతంలో 2017లో కూడా ఆయన భూములకు సంబంధించి నష్టపరిహారం అందజేశారు, మీకు అందిందా? అందిందండి. ఎంత అందిందమ్మా? భూములకి ఇచ్చిన 10,80,000 ఇచ్చారు, అందరికి ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి నేను గనక అధికారంలోకి వస్తే గతంలో ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను మీకు కొంత కలిపి 10 లక్షలకు పైన ఇస్తాను R&R ప్యాకేజ్ అన్నాడు, ఇచ్చారా? అస్సలు ఇవ్వలేదండి, అస్సలు మమ్మల్ని పట్టించుకోలేదు, మా ఊరు పట్టించుకోలేదండి. మరి వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేదా మీకు? ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. చంద్రబాబు గారు పట్టించుకున్నారు. అప్పుడు కూడా కూరగాయలు ఇచ్చారు, బరకాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. అప్పుడు పట్టించుకున్నారు. ఓకే, గుడ్లు ఇచ్చారు, పాల ప్యాకెట్లు ఇచ్చారు, అప్పుడు ఇచ్చారు. ఓకే, అంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని దగా చేశాడా? అవునండి, దగేసేసారు. ఓకే, అసలు ఇక్కడికి రాలేదా? రాలేదండి, ఎవరు రాలేదా? ఎవరు రాలేదండి. మరి ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి జరిగింది, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు వస్తున్నారా? వస్తారండి, వస్తారు. ఓకే, పార్టీ వారు వచ్చి మమ్మల్ని 7 గోదావరి వచ్చినా మమ్మల్ని 2 సార్లు లేపారు, మమ్మల్ని బాగా చూసుకున్నారు. కూరగాయలు ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో మీ ప్రాంతం కూడా ఉంది కదా, పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారు నష్టపరిహారం ఇస్తున్నారు R&R ప్యాకేజ్ కింద, మీకు అందిందా? అందిందండి. ఎంత అందింది? 6,30,000. ఏంటి మీరు అసలు ఊహించారా పడతాయని? ఊహించలేదండి, మేము అనుకోని సర్ప్రైజ్. ఓకే, సడన్ గా అందింది, మాకు చాలా సంతోషం అయింది. అంటే మరి కొద్ది రోజుల్లోనే సంక్రాంతి పండుగ ఉంది, సంక్రాంతి పండుగ ముందే మీ అకౌంట్ లో చంద్రబాబు గారు డబ్బులు కొట్టారు, ఎలా? అనుకోలేదండి, కల్లో కూడా అనుకోలేదు వస్తాయని. అనుకోకుండా సడన్ గా వచ్చే వరకు చాలా సంతోషం అయిపోయింది. ఏందమ్మా దుఃఖంతో వస్తున్నాయా లేదంటే ఆనంద బాష్పాలా?
సంతోషంగా ఉన్నారు అయితే? సంతోషం, చాలా సంతోషం అండి నిజంగా. అంటే మీకు ఎక్కువ భయం వేస్తుందండి గోదావరిలో వస్తున్నాయి అంటే. అసలు జూన్ కానించి మాకు గుండెల్లో దడే. ఎటు పోయి సామాన్లు వేసుకొని పడవల మీద అసలు ఎంత భయంకరమైన పాములు, ఎంత భయంకరంగా ఉండేదో అసలు. వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మిమ్మల్ని అసలు పట్టించుకోలేదా? పట్టించుకోలేదంటే ఇక ఆ పడవలో వేసిండు ఆయన, కానీ ఇతనాన్ని ఏమి ఇయ్యలేదు మాకు. అంటే జనాలు దాటిచ్చిండులేండి ఆయన కూడా, కానీ కాకపోతే ఇస్తానన్నయ్య మాత్రం మాకు ఈకుండా మోసం చేసిండు ఆయన, అంతే. ఓకే, అంటే మాయ మాటలు చెప్పి దగా చేశాడంటారా? అంతే అంతే. జనాలు మాత్రం వేసిండ్లే, ఒడ్డుకి వేసిండ్లే ప్రాణాలతోటి అందరినీ. ఓకే, అంటే 2019 తర్వాత నేను గనక ముఖ్యమంత్రి అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా R&R ప్యాకేజ్ పెంచి నేను మొత్తంగా 10,50,000 ఇస్తాను అన్నాడు. ఇచ్చారా? ఇలేదు అది అసలు. ఏది అసలు ప్యాకేజ్ ఇయ్యలేదు కదా ఆయన. 10,50,000 అడిగితే చిత్తడు. ఓకే, పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నారు, మీకోసం ఏర్పాటు చేశారు? అట్లేదు, అట్టనే ఉన్నాయి మా. ఇప్పుడు మొదలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు కూటమి వాళ్ళు ఇప్పుడు మొదలు పెడతారట. ఎమర్జెన్సీకి 2 నెలలు పెట్టి మమ్మల్ని ఖాళీ చేస్తారు. మరి R&Rలు ఇచ్చారు, ఇంకా స్ట్రెచ్చర్ పడలేదండి వీళ్ళకి మాత్రం. అవి కూడా పడతాయి అంటున్నారు. అవి వాటి కోసం కూడా చూస్తున్నాం. ఏంటి ఇప్పుడు చంద్రబాబు గారి నిర్ణయం పట్ల మీరు సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషం. న్యాయం జరిగిందా? న్యాయం జరిగింది. ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల్లో రుద్రంకోట కూడా ఉందా? ఉందండి, 41.15 కాంటూర్లో ఉంది మంది ముంపు ప్రాంతం. ఇప్పుడు పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం ఇస్తున్నారు, మీకు అందిందా? అందిందండి. ఎంత అందింది? 636. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి 285. ఈ మొత్తం అందిందండి. ఓకే, అంటే 2017లో కూడా చంద్రబాబు గారు అప్పుడు భూమి ఉన్న వాళ్ళకి నష్టపరిహారంగా ఒక ఎకరాకి వచ్చేసి 10,50,000 ఇచ్చారు. అవి కూడా అందినాయా? అవి ఒక 2 ఎకరాలకు అందిందండి. అది లాస్ట్ పీరియడ్. అంతకుముందు 1.15కి వెళ్ళిపోయింది మొత్తం. ఓకే, లాస్ట్ లో 2 ఎకరాలకు అందిందండి ఈ 10.5 లక్షలు. అదండి. అంటే ఇప్పుడు అసలు కూటమి ప్రభుత్వం కొలువు తీరింది ఆంధ్రప్రదేశ్ లో, ఇంత తొందరగా వస్తాయని మీరు అసలు ఊహించలేదు. 2026 అనుకున్నాం, ఇంత తొందరగా అసలు ఆకస్మిక అసలు మతిపోయింది మాకు. అసలు ఈ డబ్బులు పడతా ఉంటే సంతోషంగా ఉందా మరి? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే గోదావరి బాధలు పడలేకుండా ఉన్నాం. జూలై నెల వచ్చిందంటే గోదావరి ముంపు గుట్టలెక్కటం గుట్టలు దిగటం మా పని ఈ పడవల మీద. చాలా భయంగా రాత్రిపూట కూడా ఖాళీ చేసి వెళ్ళిన రోజులు ఉన్నాయండి ఇక్కడ నుంచి. ఏంటి 2022లో అసలు వరదలు వచ్చినప్పుడు మీ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్వాసితుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అసలు కాలనీలు నిర్మిస్తారన్నారు, నిర్మించారా? ఏమి నిర్మించలేదండి. ఏమి పునరావాస కాలనీలు ఏమి నిర్మించలేదు. ప్యాకేజ్ R&R ప్యాకేజ్ వద్దని 5 సంవత్సరాలు చూసినాం, ఏం లేదండి. అంటే 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గనక ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా కొంచెం డబ్బులు కలిపి మొత్తంగా R&R కింద 10,50,000 ఇస్తా అన్నాడు. ఇచ్చారా మరి? ఏమి ఇయ్యలేదండి. అది వాగ్దానమే కానీ ఏం చేయలేదండి. అట్లే ఇచ్చిన భూములకు కూడా 3.5 లక్షలు ఇస్తామన్నారు, అది కూడా ఏం లేదండి, ఏం లేదు. ఏంటి ఆ మాయ మాటలతో మిమ్మల్ని దగా చేశారా? దగా చేసినట్టే కదండి, ఇయ్యలేదు కాబట్టి దగా చేసిండు కదండి. ఇప్పుడు 1.10 5 లక్షలు ఇస్తామన్నారు, మిగతా అమౌంట్ ఇస్తామన్నారు, కాగితాలు ఇవ్వమన్నారు, పాస్ పుస్తకాలు ఇచ్చును, ఆధార్ కార్డులు ఇచ్చును, బ్యాంక్ అకౌంట్లు ఇచ్చును. ఈ 5 సంవత్సరాలతోనే అదే ఇకనే వస్తుంది అని కాలక్షేపం చేసినా కానీ ఏం లేదండి. అట్లే 10 లక్షలు ఇస్తామన్నారు R&R ప్యాకేజీ. ఇక 6.30తోని కొంతమందికి అక్కడ ఒక 5గురికి అక్కడ ఒక 5గురికి అక్కడ 5గురికి కొట్టారు, అంతేగాని మనకైతే ఇక్కడ ఏం జరగలేదండి. 10 లక్షలు అనేది జరగలేదు. అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే, ఇప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే మీకు నష్టపరిహారం అందిందా? అందిందండి. 10.5 లక్షలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ ఇప్పుడు R&R ప్యాకేజ్ వచ్చింది కూటమి గవర్నమెంట్ లోనండి. అంతా హ్యాపీ అండి, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. అంటే సంక్రాంతి పండుగ మరికొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు మీ అకౌంట్ లో డబ్బులు పడిన నేపథ్యంలో మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ, ఫుల్లీ హ్యాపీ.